6 నెలల పరిపాలన ఏముందని అడిగితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని అహోరాత్రులు కూడా శ్రమించి 73 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్లు అప్పు చేశారు. 13 ఫైనాన్స్ 14 అంటే 5 సంవత్సరాలకు ఇవ్వాల్సిన నిధులు కూడా ముందుగానే డ్రా చేసి తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారు? నేను అధికారంలోకి వస్తే 3 నెలలు కూడా కలిపి 7,000 పెన్షన్ ఇస్తాను. తప్పకుండా జూన్ నెల పెన్షన్ ఇచ్చిన మాట వాస్తవం కదా? మరి పోలవరం ప్రాజెక్టు కోసం అని చెప్పి నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఆర్టీసీ కార్మికులకు నైట్ ఆల్ డ్యూటీకి 150 రూపాయలు ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి అన్నా క్యాంటీన్ పెట్టిన మాట వాస్తవం కాదా? మృత్యు కుహటాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు లేక ప్రయాణం ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా గత ప్రభుత్వం మాకు ఏం పని లేదు, మేము బటన్ నొక్కటమే మాకు తెలుసు అన్నట్టు సందర్భంలో ఎక్కడ కూడా గ్రామీణ వాతావరణంలో సీసీ రోడ్లు కానీ, కాంక్రీట్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ పండగ వాతావరణం లాగా జరుగుతున్నటువంటి మాత్రం మరి 6 నెలల పరిపాలనలో ఏం జరగాలి చెప్పండి? అది ప్రతిపక్ష నాయకులు గతంలో చెప్పారు చూసారా, 175 వైనాట్ 175 అంటే వైనాట్ 11 సీట్లు. అంటే వాళ్ళ మీద ప్రజల విశ్వాసం లేదు. ఒక్కసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంటే హత్యలు చేస్తే ఒకళ్ళు లేకపోతే ఇద్దరు సస్తారు. మెదడులో ఉన్నటువంటి న్యూరోసిన్స్ దెబ్బతిని ఆర్థిక నేరాలు చేసేటువంటి వాళ్ళు గది 4 కోళ్ల మధ్య కూర్చొని ఒక చార్టర్డ్ అకౌంట్ కూర్చొని దేశ ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా నాశనం చేయాలా, ఒక్కొక్క సంవత్సర బడ్జెట్ ఒక్కొక్క మంత్రి గారు కిడ్నాప్ చేసి మోసం చేసినట్టుగా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దవ్వూరు సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, సతీష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్, మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి యొక్క సలహాతో శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, లక్ష్మీ మిట్టలు కానీ జైలుకి వెళ్ళిన చరిత్ర. వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు విమర్శించేది చెప్పండి? కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారికి పెంచాల. నాలెడ్జీ లేనటువంటి మా ఇంట్లో మాట్లాడు గతం ఇష్టం వచ్చినట్టు అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పిదం ఇవాళ ఆ ప్రభుత్వం పరిపాలన దీని మీద పడింది. చంద్రబాబు నాయుడు గారు పెంచినట్టు ఎక్కడన్నా ఏ చట్టంలోనన్నా కానీ ఏ ట్రాన్స్కోవాలి కానీ చెప్పారండి? ఆ పాపం అంతా కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద మూట కట్టి నేను ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి వెళ్ళిపోతున్నాం, ఆ పాపం మీరు అనుభవించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కరెంట్ ట్రాన్స్ఫర్ చేసిన ఏ డిపార్ట్మెంట్ అని చెప్పారా మీకు? ఏ నిత్యావసర వస్తువులు? ఒకప్పుడు ఉల్లిపాయలు కానీ టమాటా, పేదవాడు తినేటువంటి ఉల్లిపాయలు సంపన్నుడు తినే రోజుల్లో సంపన్నుడు వాళ్ళ సెల్ ఫోన్ మా నాయకుడు అది అందుబాటులో తెచ్చారు. నిత్యావసర వస్తువు ఏం అందుబాటులో లేదు నిత్యావసర వస్తువు మీరు చెప్పండి? గతంలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఉల్లిపాయలు అంటే వరదలు కానీ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి. అది ఎవరైనా కామని. దానికెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు వెళ్ళి దాన్ని తప్పుగా పరిగణించడానికి ఎక్కడ లేదు కదండి. ఓకే, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినటువంటి మాట. గతంలో సినిమా థియేటర్లో విలాసమైన సినిమా థియేటర్లో రేట్లు మీరు దానికి ఎవరండి కారణం? దానికి ఎవరి కారణం చెప్పండి? అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే పేదవాడు తినే ఉల్లిపాయలు ఆనాడు సంపన్నుడు తిన్నారు. సంపన్నుడు వాడే సెల్ ఫోన్ వాళ్ళ పేదవాడికి అందుబాటులో తెచ్చారు. ఎవరు గొప్పదన్నా మీరు చెప్పండి? 180 రోజుల్లో పట్టిసీమ ప్రాజెక్టును తీసుకొచ్చి కోస్తా జిల్లాలో పాడి పంటలకు నిలయంగా నిలిచారంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడా లేకపోతే విమర్శలు చేసినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ? అవగాహన లేకుండా పరిపాలన చేసి 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో బ్రిటిష్ వాడు ఇచ్చిన రైలు మార్గం, బ్రిటిష్ వాడు ఇచ్చిన కలెక్టర్ ఆఫీసు, బ్రిటిష్ వాడు ఇచ్చిన పథకాలు కొత్తగా ఏమన్నా పెట్టింది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా పరిపాలన పదానికి కొత్త రూపు తెచ్చినటువంటి మహానుభావుడు. ఇంకా మరి ఏంటంటే విమర్శించేది? ఏమా పాలుపాక ఎందుకు పనికిమాల మాటలు మా 3 నెలల ముచ్చట. ఇంత మెజార్టీ వచ్చిన తర్వాత విమర్శలు చేయడానికి నోరన్నా ఉండొద్దండి. ఆయన అడగండి. 175 వస్తాయన్నారు కదా, 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? లేటెస్ట్గా ముఖ్యమంత్రి అయింది నువ్వు. 43 సంవత్సరాల చరిత్ర ఉంది మా పార్టీకి. అనుభవం కలిగినటువంటి వాడికి అనుభవం లేనటువంటి వాడు తేడా ఇదే ఉంటుంది. మీరు ఏనండి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు వచ్చిన మాట వాస్తవా కాదా? అనేక రకాలైన ఇండస్ట్రీస్ వచ్చిన మాట వాస్తవా కాదా? ప్రజలు సంతోషంగా ఉన్నమాట ఆర్థిక బడ్జెట్ అసలు వనరులు ఏమున్నాయండి? ఆదాయం వచ్చే మార్గం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒక్కటి ఆలోచించండి. ఆదాయం లేకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రేయింబవుళ్ళు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే కసిగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి కేంద్రం కూడా కొంత 13 ఫైనాన్స్ నుంచో 14 ఫైనాన్స్ నిధులు ఇచ్చారు. ఇంకా ఎవరు చేస్తారు? ఏ ముఖ్యమంత్రి ఇంకా చేసేది ఏముంది చెప్పండి?